అందుకే అంటారా ఎవరు తీసిన గోతులు వాళ్ళే పడతారని. ఏదేమైనా నీ స్టోరీలో లవ్, హర్రర్, సెంటిమెంట్, డ్రామా అన్నీ ఉన్నాయిరా. సినిమాల్లో ట్రై చేయి, మంచి రైటర్ అయిపోతావు. నెక్స్ట్ కథ ఓడి చెప్తాడు. నేను చెప్తా. పవన్ చెప్పిన కథలో యాక్సిడెంట్ జరగడం వల్ల దయ్యం వచ్చింది. అది నేను చెప్పే కథలో మత రావడం వల్ల వస్తుందా? కాదు. మరి పోనీ శ్మశానంలో ఓపెన్ చేస్తావా? నో. మరి దయ్యం ఎక్కడి నుంచి వస్తుంది? రాదు, మనమే పిలవాలి, ఆత్మని ఆహ్వానించాలి. అంటే గోస్ట్ ని గెస్ట్ గా పిలవడం అన్నమాట. హే, అడగందే అమ్మాయిని అన్నం పెట్టదు, గోస్ట్ వస్తుందా? నేను అడగకుండా నా పూరి నాకు ముద్దు పెడతాది తెలుసా? నోర్మి. కాదా? నా కథలో గోస్ట్ ని పొట్టు పెట్టి మరీ పిలుస్తారు తెలుసా? ఎలా పిలుస్తారు? ఎలా పిలుస్తారో మీరే చూడండి. అది కాదు మౌని, నేను చెప్పేది విను. మా అమ్మా నాన్న ఊరెళ్ళారు, పని మనిషి కూడా వెళ్ళిపోయింది. ప్రియాని తీసుకుని వెంటనే ఇక్కడికి వచ్చాయి. నువ్వు ఇంకేం చెప్పకు, నేను ఫోన్ కట్ చేస్తున్నా. కరెక్ట్గా 10 minutesలో మీరిద్దరూ ఇక్కడ ఉండాలి. హాయ్ ప్రియాంక. హాయ్ మౌనిక. హాయ్ సందీప్. హౌ ఆర్ యు? ఫైన్. ఈ టైంలో రమ్మన్నావేంటి? అదేంటి, బోర్ కొడితే బాయ్ ఫ్రెండ్ ని పిలవాలి కానీ మమ్మల్ని పిలిచావేంటి? నీలాగా బాయ్ ఫ్రెండ్ ని మెయింటైన్ చేసే కెపాసిటీ నాకు లేదే. కొయ్ టాలెంట్ లేకపోతే ఏంటి, టెంప్ట్ చేసే ఫిగర్ ఉంది కదా. ఏయ్, మీ గురించి నాకు చెప్తావేంటి? చూడవే, దీనికి ఎక్కడ కొట్టాలో కూడా తెలియడం లేదు. ఆహా, నీకు కూడా. ఏంటి వెతుకుతున్నావు? ఆగవే. ఎక్కడికి పోతుంది ఇది? ఇదేంటి, ఫ్రిడ్జ్ లో ఏమీ లేవు. ఒక్క ఫ్రూట్ లేదు, ఒక్క ఫ్రూటీ లేదు. చెత్త ఫ్రిడ్జ్. ఇదొకటి, మేము వస్తామని దీనికి ఎప్పుడు తెలుసు కదే, తిండికోలే. ఫ్రిడ్జ్ అంతా హాస్టల్లో గాజు ఉన్నంతసేపు ఫుడ్ తింటుంది, బయటకు వస్తే మన బుర్ర తింటుంది. బాబోయ్. పోనిద్దు, పిజ్జా వాడికి ఫోన్ చేసి పిజ్జా ఆర్డర్ ఇద్దాం. లేకపోతే దీని తిండిగోలు తట్టుకోవడం చాలా కష్టం. నువ్వు గుడ్డే. హలో, ఆర్డర్ చెప్పగానే ఆకలి తీరిపోయినంత ఆనందంగా ఉంది. హౌస్ నెంబర్ 42. ఓకే, థ్యాంక్ యూ. నీ పిజ్జా ఆర్డర్ ఇచ్చేసానే. థ్యాంక్ యూ. ఇదేంటి, దీనికేం కనిపించింది? ఎక్కడికి వెళ్తుంది ఇది? వావ్, నా బ్రాండే. నీది కూడా సేమ్ బ్రాండా? ఏయ్, అది అక్కడ పెట్టవే, అది మా డాడీది, మిలిటరీ సరుకు. మిల్చీదా? అయితే యుద్ధం ప్రకటించాల్సిందే. మొత్తం నేనే వేసిస్తా. అప్పుడు వార్ 1 side అయిపోతుంది. అప్పుడు నా పని అయిపోద్ది, అది అక్కడ పెట్టు. బా, నువ్వు ఒక దానివి, ఉన్న చోట ఉంచావు, అన్ని పడేస్తావు. హే, ఏంటి ఇది? ఇదేదో మంత్రగాడు ముగ్గేసినట్టుంది. నువ్వు చెప్పింది కరెక్టే. ఇది ఒక మంత్రంతో కూడిన యంత్రం. ఈ మంత్రం ఏంటి, యంత్రం ఏంటి? చెప్తాంటే పదండి, కూర్చోండి. వెళ్తురుంటే రావు, అందుకే ఈ గేమ్ ని క్యాండిల్ లైట్స్ లోనే ఆడతారు. కమ్మాన్, తొందరగా తీసుకురావే. వస్తున్నానే, ఇదిగో తెచ్చిసా. ఏయ్, ఇది అక్కడ పెట్టు. ఏ పెట్టు.